మురళీ మనోహర్ గారు, సో ప్రసాద్ పేకెట్టి గారు ఒక ఓవర్వ్యూ చెప్పారు. అంటే అక్కడ ఎటువంటి సమీకరణాలు ఉన్నాయి, ఎట్లా ఇది ప్లస్ అయింది మహాయుతికి అనేది. సో ఓవరాల్ గా అంటే కంపారిటివ్లీ కనుక మీరు ఆలోచిస్తే మరి ఇప్పుడు ఇక్కడ అజిత్ పవార్ కొంత మైనస్ అయ్యే పరిస్థితే కనబడుతుందని మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. అండ్ ఫేస్ అంటే ముఖ్యమంత్రి ఫేస్ ఎవరు అనే విషయంలో పూర్తిగా షిండేనా లేకపోతే ఇంకెవరైనా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అటు సైడ్ చూస్తేనేమో శరద్ పవార్. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే మాత్రం కంప్లీట్లీ మహాయుతి వైపే కనబడడం. సో ఇది ఎలాంటి ఏమంటారు జడ్జిమెంట్ అని మీరు అనుకుంటున్నారు మురళీ మనోహర్ గారు? రగ్గారు అది వారు చెప్తున్నప్పుడు లాడ్లీ బెహన్ స్కీమ్ ఇక్కడే మహారాష్ట్రనే కాదు గెలిపించింది, జార్ఖండ్ కూడా గెలిపించింది అని. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ స్కీమ్ వాళ్ళ ఇంకొక పేరు ఏదో ఉంది, జేఎంఎం కాంగ్రెస్, వాళ్ళని కూడా ఆ స్కీమ్ బాగా గెలిపించింది. ఓవరాల్ గా ఉమెన్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విషయంలో, అక్కడైనా ఇక్కడైనా దేశవ్యాప్తంగా కూడా. తర్వాత ఉమెన్ కాస్త కమిట్మెంట్ ఎక్కువ, ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, పోలింగ్ పర్సెంటేజ్ ఉమెన్ 6% పెరిగింది మహారాష్ట్రలో. ఆ విధంగా వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళు పూర్తి చేశారు. ఇక ముందు ఉమెన్ పైన ఆధారపడే పాలిటిక్స్ పెరుగుతాయి దీంతో దేశమంతా కూడా. ఎట్లయితే మనకు తెలంగాణలో ఈ బస్సులో ఫ్రీ బస్సు స్కీమ్ ఇవన్నీ కూడా నేను అనుకుంటాను ఇంకా ఉమెన్ ప్లీజ్ చేసేటువంటి ఇది అది ఓ రకంగా నేను మంచిదే అనుకుంటున్నా. ఎందుకంటే మహిళా సశక్తీకరణ జరిగితే తప్పేం కాదు. కులాలు వదిలేస్తారు, కులాలు వదిలేసి మహిళనే చూడడం మొదలు పెడతారు కనుక రాజకీయ నాయకులు కులం పైన దాడి చేయడం కూడా కాస్త తగ్గుతుందని పాజిటివ్ గా అట్లా నేను చూస్తున్నాను. అయితే మీరు అన్నట్టుగా మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఒక వెళ్ళిపోవాలి రాజకీయాల నుంచి అనే దాంట్లో నా వ్యూ ఏంటంటే, ఈ సంఘ పరివార్ అనే పేరు విన్నారు మీరు, కానీ సైద్ధాంతిక పరివార్, ఐడియాలజికల్ పరివార్ అనేది కూడా ఒకటి ఉంటుంది అని. కనుక బీజేపీ శివసేన అనేది గతంలో నుంచి కూడా బాల్ ఠాకరే ఉన్నప్పటి నుంచి కూడా అది ఒక సైద్ధాంతిక పరివార్, ఐడియాలజికల్ పరివార్ గా ఉండేది, ఒక కుటుంబంలా ఉండేది. సిద్ధాంతపరంగా ఒక కుటుంబం. సెక్యులర్ పార్టీలన్నీ కూడా చెప్పొచ్చు సిద్ధాంతపరంగా ఒక కుటుంబం. ఇది బ్రేకప్ అయింది మహారాష్ట్రలో, ఇది బ్రేక్ అయిపోయి ఇదేం కాదు పవరే పరివార్ అనేటువంటి ఒక రాజకీయం ఇంతకాలం నడిచింది. అందుకే మహారాష్ట్ర అనేది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న దాంట్లో ఇప్పుడు ఈ యొక్క హిందుత్వ పరివార్ లేకపోతే ఏదైతే ఉందో దీంట్లోకి శివసేన యథావిధిగా వచ్చినట్టు ఒక అజిత్ పవార్ కొద్దిగా ఆడ్ మెన్ అవుట్ అన్నట్టు దీంట్లో. ఎందుకంటే అజిత్ పవార్ పాలిటిక్స్ మనం చూసాం, చాలా మంది హార్డ్ కోర్ ముస్లింలకు టికెట్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ పరివార్ ఐడియాలజికల్ పరివార్ ఏదైతే ఉందో అది గెలుపు సాధించింది. మెల్లమెల్లగా శరద్ పవార్ అట్లా వయసులో గాని అదర్వైజ్ పాలిటిక్స్ లో గాని బలహీన పడుతున్నటువంటి సమయం ఇది. కాంగ్రెస్ బలహీన పడుతున్నటువంటి సమయం ఇది. ఆ విధంగా శివసేన ఏదైతే అంటే అనువంశంతోనే పార్టీ ఉంటుంది. బాల్ ఠాకరేకు ఎవరు వారసులు అంటే ఉద్ధవ్ ఠాకరే అనేది కాకుండా ప్రజలు ఏం చేశారంటే సిద్ధాంతమే ఇది జరగాలి, హెరిడిటీ కావాలి, వారసత్వం కావాలి అనేది ప్రజలు చెప్పారు ఇప్పుడు. కనుక ఇది కాదు ఆయన బ్లడ్ కనుక అయినా కావాలి అనేది కాదు, ఇది వెళ్ళిపోవాలి, సిద్ధాంతమే ఇదిగా కావాలి, వారసత్వం కావాలి అని ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చేశారు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నది 100% నిజం. ఎందుకంటే ఈరోజు అటు శరద్ పవార్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే దాదాపు కేవలం 10 మాత్రమే లీడింగ్ లో ఉన్న పరిస్థితి, ఇప్పటికీ ఉన్న పరిస్థితి. అయితే అతను నిలబడ్డది 80 పైన ఉంటే ఇక్కడ 10 మాత్రమే. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేను పూర్తిగా స్కేప్ గోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆయన పర్ఫామ్ చేయలేదు, ఓట్లు రాబట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి. మీరు అన్నట్లు సిద్ధాంతమే గెలిచింది, అది కూడా వారసత్వం ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రజలు క్లారిటీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో అంటే మహా వికాస్ ఆఘాడిలో పుట్టే ముసలం ఏ విధంగా ఉండబోతోంది సార్ ఇవన్నీ చూస్తే? అంటే మీ రిజల్ట్స్ రాకముందే ముసలం మొదలైంది. అవును. కనుక ఉద్ధవ్ ఠాకరే రోడ్డున పడ్డాడు. చివరకు వాళ్ళ అన్న యొక్క వారసత్వాన్ని వదిలేసి, సైద్ధాంతిక వారసత్వాన్ని వదిలేసి కేవలం ఒక ముఖ్యమంత్రి అనే 2 రోజుల ముఖ్యమంత్రి పదవి కోసం వెళ్ళాడు. తాను భ్రష్టుడు ఇది అయిపోయాడు, చెడిపోయాడు, మిగతా పార్టీని చెడగొట్టేశాడు. ఆ విధంగా ఆయన ఈరోజు శిక్షను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటండి, ఇప్పుడు ఏక్నాథ్ షిండే స్ట్రైకింగ్ రేట్ గాని ఇది గాని చూస్తే అరౌండ్ 60 seats ఈజ్ మోర్ దెన్ మహావికాస్
అగాడి మహావికాస్ టోటల్ కలిపితే ఒక్క షిండే నంబర్ అంతా లేదు అన్నట్టు. అంత స్ట్రైక్ రేట్ ఏక్నాథ్ షిండే తెచ్చుకున్నాడు. దీంతో శివసేన ఇదైపోతుంది. లేదంటే ఇప్పుడే ఈ రోజు సూచన ఏదో వచ్చేసింది, ఒక బీజేపీ మ్యాన్, సీనియర్ మ్యాన్ మాట్లాడుతున్నారు, ఉద్ధవ్ ఠాక్రే రేపో మాపో రాక తప్పదు, మళ్ళా బీజేపీ కూటమి వైపే వచ్చేస్తాడు తప్పకుండా అనే మాట మాట్లాడుతున్నారు. ఆయనకు వేరే మార్గం లేదు. ఎందుకంటే సైద్ధాంతికంగా ఒక కుటుంబ సభ్యులు వీళ్ళు ఇక్కడ వచ్చి ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఏదన్నా చిన్ననో పెద్దగానో కానీ భవిష్యత్తు ఇక్కడే ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ లైన్ ఏదైతే కంప్లీట్ గా కాంగ్రెస్ సిద్ధాంతంతో లేదు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల్లో మనం చూస్తే కాంగ్రెస్ తన సిద్ధాంతాన్ని వదిలేసి తిలోదకాలు ఇచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రాడికల్ లెఫ్ట్ వైపు వెళ్ళిపోయింది. కనుక సిద్ధాంతాన్ని వదులుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ది. సో ఎవరు కూడా తమ సిద్ధాంతాల్లో నడవడం లేదు. పవర్ ఒక్కటే ఇది అయిపోయారు. మహారాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న వాళ్ళ వైపు మొగ్గు చూపారని మాత్రం మనం గట్టిగా చెప్పగలం. ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం సార్. ఒకసారి స్క్రీన్ మీద చూస్తే బీజేపీ మహారాష్ట్రలో 220 లీడింగ్ లో కొనసాగుతోంది, కాంగ్రెస్ 58 లీడింగ్ కొనసాగుతోంది, అండ్ అదర్స్ 10లో వాళ్ళు ముందుకు సాగుతున్నట్లుగా మనం చూడొచ్చు. జార్ఖండ్ మాత్రం కొంత అనుకున్న పరిస్థితి అక్కడ కనబడలేదు, కొంత రివర్స్ అయింది నిజానికి చెప్పాలంటే. సో మహారాష్ట్ర మాత్రం ఒక ప్రభంజనం సృష్టించే దిశగానే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మహారాష్ట్ర ప్రజలు ఒక క్లియర్ కట్ జస్టిఫికేషన్ జడ్జిమెంట్ ఇచ్చారు అనేది ఇప్పటివరకు కూడా అనలిస్టులు చెప్తున్నారు. సో ప్రసాద్ వైకెట్టి గారు, ఇక్కడ మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? మరి ఇప్పుడు వారు అన్నట్లుగా, మురళీ మనోహర్ గారు అన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఈవెన్ నాయకులకు కూడా క్లారిటీ వచ్చింది. ప్రసాద్ గారు ఇప్పుడు భవిష్యత్ అంటే సార్ వినిపిస్తోందా? వినబడుతోంది. అయితే ముఖ్యంగా నేతలు ఇప్పుడు వారు అన్నట్లుగా శరద్ పవార్ వర్గం, సో ఆయన నేను సీఎం అయితే బాగుండు అనే చివరి పరిస్థితులు ఆయనకున్నాయి. అండ్ మిగతా సభ్యులు కూడా రకరకాలుగా ఆలోచిస్తారు. అండ్ ఠాక్రే మీద ఆల్రెడీ ప్రెషర్ పడుతోంది కాంగ్రెస్ నుంచి, ఆయన ఓట్లు పొందలేకపోయారు, కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయారని. సో ఎలా ఉండబోతోంది? ఎవరెవరు ఏమైనా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ శరద్ పవార్ అంటే మొన్న కూడా ఎగ్జిట్ పోల్ వచ్చినప్పుడు డిస్కస్ చేసాం ఈ పాయింట్లు. రెండు పార్టీలు ఏవైతే ఉంటాయో క్లోజ్ చాప్టర్ అయిపోతే ఏవైతే అన్నానో ఫస్ట్ శివసేన వాళ్ళండి. ఐడియాలజికల్లీ ఎంత అంటే వాళ్ళు అసలు చాలా దిగజారిపోయారు ఐడియాలజికల్. దాన్ని తిప్పి కొడతారు కంపల్సరీ. శివసేన ఉద్ధవ్ ఠాక్రేది క్లోజ్ అవుతుందని చెప్పాం మొన్ననే. సో ఒకప్పుడు సార్ చెప్పినట్టు రిలేషన్ ఎలా ఉండేదంటే ప్రమోద్ మహాజన్ గారు, గోపీనాథ్ ముండే గారు, అంటే బాల్ ఠాక్రే గారు ఇంటికి వెళ్ళాలంటే ఏ పర్మిషన్ కూడా లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి